భాగవతం పోతనామాత్యుడు రాశాడు. భాగవతం పోతనామాత్యుడు రాశాడు. ఏమైనా గజేంద్రుని ఏమైనా రక్షించడానికి వచ్చినప్పుడు అండి శ్రీనాథుడు ఇద్దరు భావమర్దులు. శ్రీనాథుడు పోతనామాత్యుడు ఇద్దరు భావమర్దులు. పోతన మహాభక్తులు, ఇతను కొంచెం కింద మాటలు. శ్రీనాథుడు కూడా గొప్ప కవి కానీ కొంచెం ఎరతరకలు ఉన్నాయండి మాటలు. ఎగురు దగ్గరగా కొంతమంది మాట్లాడితే పోతాడతారు, కొంతమంది నూటైన మాట వచ్చిందని పోతాడు సిద్ధండి. కొంతమంది శ్రీనాథుడు వస్తుంది చూడండి. ఇప్పుడు అవటానికి కొద్ది గొప్ప భక్తుంటే కవేనండి. వేరే ఆక్షేపించాలి కదండి. ప్రతి వాడు కొంతమంది ఆక్షేపనే ప్రధానం. ఇక్కడ భాగవతం చాలా బాగా రాశాను పోతనామాత్యుడు. భాగవతం బాగా రాసే కానీ ఆ గజేంద్రుని రక్షించడానికి వచ్చినప్పుడు విష్ణువు చేతులు శంఖం లేకుండా చక్రం లేకుండా వచ్చేసాడు. మరి చక్రం లేకుండా వచ్చేస్తే ఎలా రక్షిస్తాడా గజేంద్రుని? అయ్యేం రాతన్నాడు. గజేంద్రుడు ప్రార్థించాడు. ఎవరిని? విష్ణువుని ప్రార్థించాడు. విష్ణువు ఏమి లేకుండా చేతులు ఆయుధాలు లేకుండా గజేంద్రుని రక్షించడానికి వచ్చేసాడు. చక్రం ఉండాలి కదా చేతులను, చక్రం పుచ్చుకోవాలి కదా. ఆ చక్రం పుచ్చుకోకుండా వచ్చేటువంటి మరి ఎలా రక్షిస్తారని నువ్వు పద్యం రాశావు, అలా వచ్చేయచ్చా? అయ్యో అది ఆ పద్యం బాగోలేదు, అదేం కవిత్వం అనేది ఆక్షేపించాడు. పోతనామాత్యుడు పరమభక్తుని పాప అతను రజోగుణం లేదు. రజోగుణం లేదు కాబట్టి అలా ప్రశాంతంగా బావగాలు చెప్పిన మాటలు విన్నాడు. ఆ రోజు ఆ 24 గంటలు అడిగితే మరుసటి మీరు ఇంటికి భోజనం చేస్తున్నాను శ్రీనాథుడు. ఇద్దరు అన్నం తిన్నారండి. ఇద్దరు అన్నం తింటే పూర్తయిపోయిన తర్వాత ముందు కొంచెం ఆ ఇద్దరి దగ్గర నుంచి పోతను ముందు లేచాడు. లేచి ఏం చేశాడు? చెయ్యి కడుక్కోవడానికి బయటికి వెళ్ళండి. శ్రీనాథుడు బాగా నీ కొడుకు నూతిలో పడిపోయిన కాదు. బాగా నీ కొడుకు నూతిలో పడిపోయాడు అంటే శ్రీనాథుడి పిల్లలు కూడా ఇంట్లో నాకు చుట్టాడానికి వచ్చాను బావగారింటికి. బాగా నీ కొడుకు నూతిలో పడిపోయిన కేకలేశాడు. ఎవడు పోతనామాత్యుడు. ఆ ఏం చేసి చెయ్యి కడుక్కోకుండా పరిగెత్తుకు వచ్చాడు నీ దగ్గర. అని కొడుకు నూతిలో పడిపోయి ఆయా నువ్వు నీ కొడుకు నూతిలో పడిపోయాదని చెప్పాను. నువ్వు తాడు కానీ తెచ్చుకోవాలి కానీ నువ్వు చెయ్యి కడుక్కోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? నువ్వు తాడని ఇచ్చినా తెచ్చుకోవాలి. నీ కొడుకు మీద నీకు ఎంత ఆసక్తి ఉంటుందో విష్ణువుకి భగవంతుడి భక్తుల మీద ఎంత ఆశ ఉండదా? భగవంతుడు రక్షించాలంటే అది చక్రం కావాలంటే మరి నువ్వు మిక్కిలి తేకుండా తాడు తేకుండా నీ కొడుకుని ఎలా రక్షిందా నువ్వు దగ్గరికి వచ్చాను అడిగేసినప్పుడు నోరు తలెచ్చేసాను. అలా తన అనుభవాలు అయినప్పుడు విమర్శించడం తెలియదు. కష్టం కూడా ఎవరికి వస్తుందో అది తెలియదు. తనవాడు వస్తున్నా కష్టం తెలుస్తున్నాడు. దరిద్రం కూడా అనిపించే వాళ్ళకి తెలుస్తున్నాడు. ఆకలి బాధ కూడా ఎప్పుడొకప్పుడు ఆకలి బాధ అనిపించిన వాళ్ళు సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై